యువన్ గారు నమస్కారం. నమస్తే అండి. నేను ఒక మాట చెప్పినా మీరు ఏమనుకోకపోతే, అయ్యో చెప్పండి. మీరు నాకు మౌన పోరాటం నేను మా ఊళ్ళో స్కూల్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అప్పటి నుంచి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ అండి. ఇన్నాళ్ళకి మళ్ళీ మిమ్మల్ని కలవడం అంటే ఫర్ ద ఫస్ట్ టైం అనుకోండి. అఫ్ కోర్స్ అవును, కలవడం నా ఫేవరెట్ యాక్ట్రెస్ ని కలవడం మొట్టమొదటిసారి. ఆ సంతోషం ఎంత ఉందంటే మనసులో అంత ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రియల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నమ్మరు, మౌన పోరాటం సినిమా రిలీజ్ అయిన తర్వాత మా రావులపాలెం ఊళ్ళో అందరూ అనుకున్నారు ఏంటంటే ఒక ట్రైబల్ అమ్మాయిని నిజంగా తీసుకొచ్చి పెట్టారట, ఆ అమ్మాయి రియల్ స్టోరీట అని అనేవాళ్ళు. అవును, చాలా మంది అలాగే అనుకున్నారు. అవును కదా, ఏది నిజం అసలు? కానీ అసలు యాక్చువల్లీ మీది ఏ ఊరండి? మాది బెంగళూరు అండి. బోనాన్ బట్టపంత బెంగళూరు, బట్ తెలుగు వాళ్ళమే మేము. సో అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది లైఫ్. రైట్. కానీ ఫస్ట్ ఇప్పుడే చెప్పేస్తా మీకు, మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి. అయ్యో, మీ వాయిస్, మీ మాటలు అంటే నాకు చాలా ఇష్టం. అంటే మీ ఇంటర్వ్యూస్ కొన్ని చాలా చూసాను, డాక్టర్స్ ఎక్కువ చేస్తుంటారు. అంటే నేను ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటేనే చూస్తానండి. సో అందుకని ఆ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చాలా బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అనుకునేదాన్ని ఇప్పుడు. సో మీతో కలిసి ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు ఇష్టమే. థ్యాంక్ యూ గారు. కానీ ఫస్ట్ సినిమాతోటే అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు మీరు. అవును, యాజ్ అ న్యాచురల్ యాక్ట్రెస్ అన్నారు అందరూ. అంతే. అవును. అంటే మీరు ఎక్కడైనా తీసుకున్నారా యాక్టింగ్ ట్రైనింగ్? లేదండి, అసలు ఇండస్ట్రీకి చేశారండి. అసలు ఇండస్ట్రీకి రావాలనే లేదు, నిజంగా అంతా ఫేట్ అండి. ఫేట్ అనక ఒకటి ఒక సంకల్పం అంతే. అంటే ఏమీ రాకుండా వచ్చాను ఇండస్ట్రీకి, ఎక్కడ ఇంక సాధించాలి అంటే ఏదన్నా ఒక దీంట్లో ఒక స్టెప్ తీసుకున్నానంటే వెనక అడుగు వేయడం అనేది నాకు ఎప్పటికీ లేదు. వచ్చేసాను ఇక్కడికి, నేర్చుకోవాలి ఏంటి దాంట్లో ఏముంది తెలుసుకోవాలని మ్యాక్సిమం తెలుసుకోవడం. అక్కడ డైరెక్టర్సేనండి, ఇప్పుడు ఉషాకిరణ్ మూవీస్లో మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు. సో అక్కడ రియాలిటీ తెలుసుకోవడం, ప్లస్ స్పాట్లో ఏంటి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు, ఆ సీనియర్స్ చూసి నేర్చుకోవడమే చాలా వరకు జరిగింది. అది దాని తర్వాత ఎర్రమందారు మన రాజేంద్ర ప్రసాద్ గారితో అంటే మూవీ అండి నిజంగా. అసలు వండర్ఫుల్ మూవీ అది. అదేది మామగారు సినిమా. మామగారు అసలు ఆయనతోటి మన దాసరి గారితో కలిసి యాక్ట్ చేయడం అనేది అసలు ఎంత మంచి స్టోరీ అండి అది. అవునండి, ఒక న్యాచురల్ స్టోరీకి నిజంగా సొసైటీలో జరిగే ఒక స్టోరీ కళ్ళ ముందు నడుస్తూ ఉంటే కళ్ళకి అందంగా ఉండే ఒక చక్కటి కథ మామగారు. అవును, ఇప్పటికే నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతానండి. నేను ఎక్కువ సినిమాలు చేయకపోయినా నాకు అసలు ఏమాత్రం రిగ్రెట్ లేదు. అంటే నేను చేసిన మంచి సినిమాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు కదా అందరూ. సో అది నా ఇదనమాట, ఒక గాడ్ బ్లెస్డ్గా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే మౌన పోరాటం అనేది ఒక రియల్ స్టోరీ. అలాంటి ఒక క్యారెక్టర్ కానీ, పుట్టింటి పట్టుచీర ఒకటి పెద్ద హిట్ మూవీ అప్పట్లో, నాగమ్మ కానీ, మామగారు కానీ, ఎర్రమందారం, ఆడదిని ఒక సినిమా చేశారు. ఇలా చాలా సినిమాలు చేశాను. అన్నిట్లో అసలు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేశాను అనమాట నేను. సో అదొక అదృష్టంగా భావిస్తానండి నేను. నిజంగా చాలా అందంగా ఉన్నారు. మేకప్ చాలా మంది మేకప్ వేసి ఆన్ స్క్రీన్ మీదే బాగుంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ మీద బాగుండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మనకి ఫోటోజెనిక్ ఫేసెస్ ఉంటాయండి, విడిగా చాలా నార్మల్ గా ఉన్నా కెమెరా ముందుకు వచ్చేటప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పనా, ఆడియన్స్ కూడా చెప్పాలి. ఇప్పుడు నేను మేకప్ తో ఉన్నాను, లైట్ మేకప్ తో ఉన్నాను. నేను మేకప్ లేకపోయినా బాగుంటాను అనేసి చాలా మందికి తెలుసు. రియలిస్టిక్ గా నాకు మేకప్ తో ఉండడం ఇష్టం లేదు. బట్ నేను ఇప్పుడు షూటింగ్ నుంచి వచ్చాను, నేను మేకప్ తీసేసి దానికోసం నేను రావడం కష్టం కాబట్టి ఇలా వచ్చాను. కానీ వితౌట్ మేకప్ కూడా చాలా మంది ఆ మేకప్ తీసేసి తెలుస్తుంది అంటారు కదా. మేకప్ లేకపోయినా న్యాచురల్ గా కూడా యమున గారుని నేను మిమ్మల్ని ఫస్ట్ టైం యాజ్ అ ఫ్యాన్ మూమెంట్ ఎక్కడ చూసానంటే ఫిలిం సిటీలో. నేను సితారాలో హెల్త్ క్లబ్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేశాను కొన్నాళ్ళ పాటు. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది ఫిలిం సిటీలో. నేను లంచ్ అయిన తర్వాత అక్కడ యమున గారు చేస్తున్నారంటే యాజ్ అన్ ఆడియన్ గా దూరం నుంచి చూసి, అప్పుడు నేను ఇంకా మీడియాలోకి ఎంటర్ అవ్వాల, అప్పుడు చూసాను. మీరు అప్పుడు ఇంకా మేకప్ వేసుకోలేదు ఆ రోజు. చూసిన యమున గారు మేకప్ లేకుండా ఇంకా అందంగా ఉంటారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. నేను సాక్షి. అది మెయిన్ ఆడియన్స్ కోసం చెప్తున్నాను నేను కూడా. ఎందుకు మేకప్ వేసుకొని వస్తారో అంటారు. మేకప్ ఉన్నప్పుడే నేను యాక్టివ్ గా వర్క్ చేస్తా. ఇంటికి వెళ్ళగానే నేను ఇంకా రాను బయటికి, రిలాక్స్ అయిపోతాను, మొత్తం రిలాక్స్ అయిపోతాను. ఆ తర్వాత మీరు పిలిచిన ఇంటర్వ్యూ అంటే రేపు చేద్దామా ఎల్లుండి చేద్దామా అనే ఫీలింగ్ ఉంటుంది. సో నేను యాక్టివ్గా ఉన్న టైంలోనే నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా ఏం చేసినా కూడా ఆ టైంలోనే చేస్తాను అనమాట. నిజం. కానీ నేను ఆ సినిమాలు చూసినప్పుడు జర్నలిజంలోకి ఎంటర్ అయిన తర్వాత మేము కొన్ని సినిమాలు చూసాక, ఎస్పెషల్లీ మామగారు, ఎర్రమందారు లాంటి సినిమాలు చూసిన తర్వాత అనిపించింది చాలా గొప్ప ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయని. అంటే మీరు వద్దనుకున్నారా, లేకపోతే పర్టికులర్ స్టోరీస్ మీకు నచ్చక? యాక్చువల్లీ అదంతా కాదండి, నాకు తెలీదు ఇండస్ట్రీలో ఎలా మనం మూవ్ అవ్వాలనేది నాకు తెలియదు. అంటే ఎలా అంటే ఒక సినిమా హిట్ అయిపోగానే మనం ఒక 10 సినిమాలు మనం సైన్ చేయగలగాలి, ఆ నాలెడ్జ్ లేదు మాకు. మేమేమనుకుంటాం ఈ సినిమా హిట్ అయింది దానిగా వస్తాయి మూవీ తర్వాత చేసుకుందామని బిజీ స్పీడప్ చేసుకోలేదు లైఫ్లో. కెరీర్ని బిల్డ్ చేసుకోవడం నాకు తెలియలేదు అనమాట. అది పెద్ద మైనస్ అండి, అది మాత్రం నా లైఫ్లో పెద్ద మైనస్.
బట్ ఇప్పుడు ఫీల్ అవ్వను. అప్పట్లో అనుకునేదాన్ని. అందరూ అనేవాళ్ళండి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి, మీరు చాలా బాగున్నారండి, మీతో మేము కలిసి పనిచేయలేదని చాలామంది హీరోస్ చెప్పారు. సో అంటే అది తెలియడానికి అప్పటికే అయిపోయింది, ఏమంటారు గ్రాఫ్ ఫినిష్ అయిపోయింది. సో అది తెలుసుకునేసరికి నాకు తెలియకుండా పోయింది. సో ఇప్పుడు అదే అనుకుంటాను కదా, ఓకే నేను పెద్ద పెద్ద హీరోస్ చేయలేదు, పెద్ద పెద్ద సినిమాలు చేయలేదు, తక్కువ చిన్న బడ్జెట్తో చిన్న సినిమాలు హిట్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి, ఇప్పటికీ గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేశారన్న ఒక తృప్తితో చేసుకున్నాను అంతే. మౌన పోరాటం కానీ ఎర్రమందారం కానీ మామగారి సినిమాలో కానీ చక్కగా బొద్దుగా ఎంత క్యూట్ గా ఉంటారో అసలు. అమ్మో నేను క్యూట్ అనుకోనండి, నాకు చాలా ఇష్టం. చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే అప్పుడు నాకు డయట్ తెలియదండి. నాకు నిజం చెప్పాలంటే లేదు, నిజం చెప్పనా, గుండుగా ఉంటాను. లేదు ఇప్పుడు మీరు ఇంత ఫిట్ గా సన్నబడిపోయారు కదా, నాకు అప్పుడు నేమున గారే నాకు ఇష్టం. చాలా మంది చెప్తారండి ఈ మాట కదా. అవును, చాలా మందికి అలా ఉండడం ఇష్టం అంటారు. బాగున్నారు మీరు ఎప్పుడు అంటారు. అవును, అసలు ఫుల్ రౌండ్ చబ్బీ చీక్స్ అనమాట, గుండు గుండుగా ఉండేదాన్ని. తర్వాత తెలుసుకున్నా డైట్ అంటే ఏంటో అన్ని కూడా తర్వాత తెలుసుకుంది. బాగా చిన్నప్పుడు అంతా జంక్ ఫుడ్ తిన్నానండి. ఏదో చిన్నప్పటి నుంచి వచ్చిన బాడీ మైండ్ ఇదంతా కాదు, ఇది అంతా నేర్చుకున్నదే. ఇది చిన్నప్పటి నుంచి బాగా జంక్ ఫుడ్ తినేదాన్ని, బాగా ఏమంటారు బాగా ఆడుకునేది అంతా ఉండేది కాబట్టి జంక్ ఫుడ్ వల్ల ఎక్కువ లావ్ అవ్వలేదు, కానీ ఎక్కువ అనమాట. సో అవన్నీ తర్వాత తెలుసుకున్న, ఇండస్ట్రీకి వచ్చాకే ఓ డయట్ అంటే ఏంటినే తెలుసుకున్నాను. కానీ వినోద్ కుమార్ గారు అంత హైట్ ఉన్నా మీ ఇద్దరి కాంబినేషన్ ఎంత బాగుండేదో అందరూ అంటారు కదా. అవును అవును, నిజంగా అసలు ఆ పర్సనాలిటీ, మీ ఇద్దరి హైట్ కి పర్సనాలిటీకి సంబంధం లేకుండా ఈవెన్ క్యారెక్టర్స్ కూడా అసలు ఆయన చాలా సీరియస్ గా ఉంటారు, నాకేమో చిన్నపిల్లల కోతి పనులు చేయడం ఇష్టం, ఫన్నీగా ఉంటాను. సో పెద్దగా మ్యాచ్ అయ్యేది కాదు. ఊరికే అందరూ అనుకుంటారు చాలా క్లోజ్గా యాక్ట్ చేస్తున్నారంటే బాగా థిక్ ఫ్రెండ్స్గా ఉంటారు అనుకుంటారు. బట్ ఆయన కొంచెం సీరియస్ టైప్, అంటే నాతో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో ఆయనతో అందుకని హలో అంటే హలో, బాయ్ అంటే బాయ్, అంతే మాట్లాడేదాన్ని అనమాట. బట్ కాంబినేషన్ మాత్రం అంత హిట్ అయింది కాబట్టి అసలు ఇంత డిఫరెన్స్ అండి. ఇలా ఉంటారైనా ఇలా ఉంటాను నేను, మీరు నన్ను తలెత్తుకున్నా చేశారన్నట్టు చూడాలి. ఎవ్రీ టైం ఇలాగే చూడాలి. ఆయన కూడా అదే విసుగు అనమాట, బెండే నిల్చోవాలి. ఆయనకు ఆ విసుగు వచ్చేది ఎంతసేపు. తప్పలేదు కానీ